నా పేరు మన కొత్తపల్లి బడి ఉంది కదా, గవర్నమెంట్ బడి. ఆ గవర్నమెంట్ బడి గురించి 4 విషయాలు నలుగురికి తెలియాల్సింది చెప్పడానికే వచ్చాను. 6 సంవత్సరాల క్రితం మన స్కూల్లో ఇంగ్లీష్ మీడియం మొదలుపెట్టినారు ఒక తరగతి. అది బాగుంటే ఇంక చేరుతున్నానని. అయితే 3 సంవత్సరాల క్రితం అంటే 2000 కరోనా అయిపోయిన తర్వాత 3 సంవత్సరాల నుంచి అన్ని తరగతులు స్కూల్ మొత్తం ఇంగ్లీష్ మీడియం చేస్తారు. ఇది చాలా మందికి తెలియదు. ఒకటో పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే ఆ ఇంగ్లీష్ మీడియం వచ్చిన తర్వాత మరి ఇంగ్లీష్లో చెప్పగలిగిన దమ్మున్న స్టాఫ్ ఉండాలి కదా, అలాంటి దమ్మున్న స్టాఫ్ కూడా వేశారు. ఇంగ్లీష్ మీడియం చెప్పుకున్న ఆ కెపాసిటీ ఉన్న స్టాఫ్ వేశారు. ఉన్న స్టాఫ్లు కూడా కొన్ని లక్షలు ఖర్చు పెట్టి, కావాలంటే ఉదాహరణకు మన పండుగ ముందే నేను వెళ్తుంటాను, ఎప్పుడు కూడా తెలుస్తారు, కొన్ని లక్షలు పెట్టి జిల్లా స్థాయిలో ట్రైనింగ్ ఇచ్చారు, వర్క్షాపులు చేశారు. ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి, పిల్లలకి ఎలా మెరుగుపరచాలి, ఇంగ్లీష్లో ఎలా మాట్లాడగలగాలని చెప్పాలి. పర్వాలేదు, నాకు అలవాటు. ఇవన్నీ దీని మీద ట్రైనింగ్ ఇస్తున్నారు. సంవత్సరాల నుంచి అంతకుముందు గొప్ప అని చెప్పను, ఇప్పుడు 2.5 సంవత్సరాల నుంచి చాలా గొప్పగా నడుస్తుంది స్కూల్. ఈ విషయం చాలా మందికి తెలియదు. రెండో పాయింట్. మూడో పాయింట్ ఏంటంటే ఖచ్చితంగా పిల్లలు ఎప్పుడు భయపడతారు, డ్రిల్ మ్యాచర్ ఉండాలి సాయంత్రం వరకు. మనకి ఇప్పుడు డ్రిల్ మ్యాచర్ మంచి వ్యక్తే ఉన్నాడు, ఆయన సమస్య ఏంటి, కాంట్రాక్ట్ వ్యక్తి. ఆయన ఏంటి 9కి వస్తాడు, 12కి వెళ్ళిపోతాడు. కష్టపడుతున్నాడు ఉన్నంతసేపు, 15,000కి అంతా చేయగలుగుతాడు. మధ్యలో నేను అప్పటికే అడిగాను, రిక్వెస్ట్ చేస్తే ఆయన ఏమన్నాడంటే మరి నాకు ఉద్యోగం కోసం చదువుకోవాలనేసి వెళ్ళిపోతున్నాను. కానీ డ్రిల్ మ్యాచ్ ఉండాల్సింది మధ్యాహ్నమే, అసలైంది సాయంత్రం 2 తర్వాతే ఉండాలి అసలు. ఇప్పుడు ఇలాంటి సమస్యలు ఏవి లేకుండా ఈ 4 నెలల నుంచి మన కొత్తపల్లి బడికి 3 స్టాఫ్కి ఇస్తున్నారు. 3 కూడా ట్రైనింగ్ వచ్చిన దిట్టమైన స్టూడెంట్. ఇది టీచర్లు. 1 తెలుగు మాస్టర్ వస్తాడు కొత్త ఆయన, 2 డ్రిల్ మాస్టర్ వస్తాడు కొత్త ఆయన, 3 హెడ్ మాస్టర్ వస్తాడు. వీళ్ళందరూ ఎక్స్ట్రా స్టాఫ్ వస్తున్నారన్నమాట. ఇంకోటి ఏంటంటే ఉన్న స్టాఫ్ మొత్తంలోన ఇంగ్లీష్ మాస్టర్ సమ్ముఖరావు గారు, అలాగే లెక్కల మేడం గౌరీ మేడం, హిందీ, వీటి మీద మీరే ఎంక్వైరీ చేయండి. నా మాట నమ్మద్దు. మీరు ఎంక్వైరీ చేసి నేను చెప్తున్నాను బలబుద్ధి, మీరు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా బయట అలాంటి టీచర్లు దొరకరు. మీకు ఇది కావాలంటే మీరు ఎంక్వైరీ చేసి నమ్మండి, నా మాట డైరెక్ట్ నమ్మద్దు. కాబట్టి ఈ విషయం నలుగురికి తెలియజేయాలి. మీరు 1 ఇంగ్లీష్ మీడియం వచ్చేది మొత్తం స్కూల్ మొత్తం, 2 ఇంగ్లీష్ చెప్పే కెపాసిటీ ఉన్న టీచర్లు చేశారు. రెండో పాయింట్. మూడో పాయింట్, లెక్కల మేడము, ఇంగ్లీష్ మేడం వీళ్ళందరూ సూపర్లా చెప్తారు. ఇది మీరు ఎంక్వైరీ చేయండి, నా మాటలు నమ్మద్దు. మూడోది, ఇది నిజం, 4 నెలల నుంచి మనకు 3 ఎక్స్ట్రా స్టాఫ్ వస్తుంది. తెలుగు మాస్టరు, హెడ్ మాస్టర్ను, తెలుగు మాస్టర్. దీంతో పాటు ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మనకి ఎలిమెంటరీ స్కూల్లో 2 మంది ఉండింది. ఇప్పుడు ఆ బాధలు లేవు. ఎందుకంటే మనకి పాత విధానాలు వెళ్ళిపోతున్నారు. అంటే ఎలిమెంటరీ స్కూల్ 1 నుంచి 5 చేసేసారు ఇప్పటి నుంచి. ఇంకోటి ఏంటంటే 1 నుంచి 5వ తరగతి ఇంతకుముందు 9 మంది కాదమ్మా, ఆల్రెడీ 36 మంది పిల్లలు. ఎలిమెంటరీ స్కూల్ చిన్నపడి ఉంది కదా, కిందకి 36 మంది పిల్లలు ఆల్రెడీ ఉన్నారు. అందులో కలకలు రావట్లేదు. ఇంకోటి ఏంటంటే అందులో కృష్ణవేణి గారి మీద మీరు ఎంక్వైరీ చేయండి, ఎక్సలెంట్ చెప్తాను, సూపర్లా చెప్తాను, శ్రద్ధ మీద బాధ్యతగా చెప్తాను. ఇదొక పాయింట్, మీరు ఎంక్వైరీ చేసి నన్ను చెప్పండి. ఇంకో పాయింట్ ఏంటంటే ఎలిమెంటరీ స్కూల్లో 36 కదమ్మా, అది కానీ 50 అయితే 2 ఇంగ్లీష్ టీచర్లని బయట నుంచి వేస్తారంట. ఈ 14 ఎగ్జిబిషన్లు మన బాధ్యత. ఇప్పుడు నేను చెప్పిన మాటలు నేను ఎంత తిరుగుతున్నాను ఏంటంటే దండే. ఎందుకంటే మనకి 2 టీచర్లు ఎక్స్ట్రా వస్తే స్కూల్కి ఇంకా డోకా ఉండదు, ఎంతోమందికి ఉపయోగపడుతుంది. మా లక్ష్యం కూడా స్కూల్ 500 స్ట్రెంత్ అవ్వాలి ఈ సంవత్సరం, కొత్తపల్లి గవర్నమెంట్ స్కూల్ అవుతుంది కూడా. అది చేసి చూపిస్తాం. ఎందుకంటే మీరు నిజమే చెప్పుకొని తిరుగుతున్నాం బయట. ఇది కూడా మీరు ఎంక్వైరీ చేసి నలుగురు నిజమని తెలిస్తే చెప్పండి. ఎలిమెంటరీ స్కూలు కృష్ణవేణి గారు చాలా బాగా చెప్తున్నారు. అలాగే అక్కడికి 2 టీచర్లు వేసేస్తున్నారు. ఎలిమెంటరీ 36 మంది అయిపోయారు కాబట్టి స్టాఫ్ కావాలి కాబట్టి వేస్తున్నారు. అలాగే హై స్కూల్లో మళ్ళీ చెప్తున్నాను, మీకు గుర్తుండాలి కాబట్టి మళ్ళీ మర్చిపోతారు. హై స్కూల్లో ఉన్న స్టాఫ్ ఇంగ్లీష్ మీడియం చెప్పే ట్రైనింగ్ ఇచ్చిన టీచర్లకే వేశారు. ఇప్పుడు కూడా ట్రైనింగ్లు ఎప్పటికప్పుడు ఇస్తున్నారు. అలాగే 4వ నెల 5వ నెల నుంచి 3 స్టాఫ్ కొత్తగా వస్తున్నారు. దానివల్ల స్కూల్ మరింత పటిష్టంగా మారబోతుంది. ఇది కంఠస్థం పెట్టేసైనా నలుగురు చెప్పండి. మీరు కావాలి అంటే నా మాటలు డైరెక్ట్ నమ్మకపోయినా టీచర్లు ఎలా ఉన్నారని ఎంక్వైరీ చేయండి. ఇంకొకటి లాస్ట్లో చెప్పేది ఏంటంటే మరీ పూర్తిగా ఏ లోపము లేదు అని నేను అన్నాను, కానీ ఉన్న లోపాలు సరిదిద్దుకొని నేను ఇప్పుడు సంవత్సరం నుంచి దెబ్బలాడుతున్నాను. చిన్న చేస్తున్నారు. ఏంటంటే ఖాళీ చాలా స్టాఫ్ అంటే సోషల్ చెప్పాల్సి వస్తుంది, హెడ్ మాస్టర్ డ్యూటీ చేయాల్సి వస్తుంది. 4 నెలల నుంచి అది ఉండదు. డ్రిల్ మాస్టర్ పని ఆయన మధ్యాహ్నం వెళ్ళిపోయిన తర్వాత ఎవరో లెక్కల మాస్టర్, సైన్స్ మాస్టర్ చేయాల్సి వస్తుంది. అది బాధ ఉండదు. ఇంకోటి తెలుగు మాస్టర్ లేకపోవడం వల్ల లెక్కల మాస్టర్ తెలుగు కూడా చెప్పాల్సి వస్తుంది. ఇక నుంచి అలాంటి బాధలు ఉండవు. ఇప్పుడు నాకు కూడా బలమైన నమ్మకం వచ్చింది కాబట్టి రోడ్డున ఇంటింటికి తిరుగుతున్నాను. స్కూల్ బాగుంది, నలుగురికి చెప్పండి. 3 టీచర్లు కొత్తగా వస్తున్నారు, నలుగురికి చెప్పండి.